రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటు చంద్రబాబు గారు అలాగే అటు రేవంత్ రెడ్డి గారు ఈ నెల 6వ తేదీన భేటీ కాబోతున్నటువంటి నేపథ్యంలో వారి భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఒక నిఘాని ఏర్పాటు చేశారని, అది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ టీం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చేరవేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. ఈ నెల 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భేటీ అవబోతున్నటువంటి నేపథ్యంలో ఆ భేటీలో అసలు ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందని తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ నిఘా ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ టీం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సమాచారం ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి ఈ వార్తలో వాస్తవం ఉందా? ఉండొచ్చండి. ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్లు రెండు రాష్ట్రాలకి కొత్త కాదు కదా. ఇటు కేసీఆర్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్లు జరిగాయి. మీకు తెలుసు, ఈవెన్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక పెద్ద ఇదే సెట్ చేసి వాళ్ళు అన్నీ చేశారు గతంలో. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మనం విన్నాము. అయితే ఇప్పుడు వీళ్ళంత క్యూరియస్గా తెలుసుకోవాల్సిన పని లేదండి, ఇది వాళ్ళు ఎప్పుడో చేయాల్సిన పని. యాక్చువల్గా ఈ విభజన చట్టం ఏదైతే ఉందో మనకి 2014లో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అప్పటి కేసీఆర్కు ఉంది, అప్పుడు ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అప్పుడు వాళ్ళు కలిసినట్టున్నారు కూడా, నాకు గుర్తున్నంత మట్టికి ఫస్ట్ టైం. అయితే దాని మీద విధి విధానాలు ఏవి ఖరారు చేసుకోలేదు. అంటే విభజన చట్టం ఉంది కానీ దాన్ని వాళ్ళు పంచుకోలేదు అప్పుడు, ఒక రకంగా చెప్పాలంటే. ఓన్లీ ఎంప్లాయీస్ వరకు పంచుకున్నారో ఏదో. తర్వాత మళ్ళీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వెనక్కి వచ్చారు గత ప్రభుత్వంలో. ఇవన్నీ జరిగాయి మనకు తెలుసు. ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటేనండి, ఈరోజు మనకి రావాల్సిన ఆస్తులు చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే ఆస్తులు అంటే బిల్డింగ్లు పట్టుకెళ్ళిపోలేంగా, కాబట్టి ఆ బిల్డింగ్లకు సంబంధించిన అంటే ఒక రేటు ఖరారు చేసి దాన్ని మనకి ఇవ్వాలి వాళ్ళు. ఇంకొక విషయం, 10 ఏళ్ళు మన ఆస్తి మనకి రాలేదంటే మరి 10 ఏళ్ళు వడ్డీ ఎవడిస్తాడండి? ఆ పాయింట్ కూడా ఆలోచించాలి మనందరం. మనకి ఎంత నష్టం? ఇప్పుడు మనకి రావాల్సిన మనం ఇవ్వాలి బాకీలు అంటున్నారు వాళ్ళు ఇవ్వాల్సిన బాకీల గురించి వాళ్ళు మాట్లాడటల్లా ఎప్పుడు కూడా. విద్యుత్ బకాయిలు ఉన్నాయి. విద్యుత్ బకాయిలు ఏంటి, ఇంకా చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు తెలుగు యూనివర్సిటీ తీసుకుంటే తెలుగు యూనివర్సిటీకి సంబంధించి చాలా రావాలి మనకి, ఎందుకంటే అందులో కోర్సులు అంతా మన వాళ్ళు పెట్టారు. మీకు తెలిసి అమెరికా, మలేషియా ఇలాంటి చోట్ల తెలుగు శాఖ పెట్టి తర్వాత బుక్స్ అంతా వీళ్ళే ప్రింట్ చేసి అదంతా మనకి అమెరికన్ డాలర్స్లోనే డబ్బులు వస్తాయి. మరి అవన్నీ కూడా 50% మనకి ఇవ్వాలి కదా. పెయింటింగ్స్ ఉన్నాయి, ప్రపంచ తెలుగు మహాసభలు వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు మహనీయుల పెయింటింగ్స్ ఉన్నాయి. ఇలా ఒకటి కాదు, బుక్స్ మనకి రావాల్సినవి ఉన్నాయి. అలాగా అంటే ఏ శాఖకు ఆ శాఖ మీరు తీసుకుని, ఇప్పుడు ఒక్క తెలుగు యూనివర్సిటీయా అంటే విద్యాశాఖకి సంబంధించి ఈయనెవరు లోకేష్ దృష్టి పెట్టాలి నన్ను అడిగితే. అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం అయ్యాక, ఇప్పుడు 6వ తారీఖున వాళ్ళ భేటీ అయిందనుకోండి, భేటీలో వాళ్ళు కూలంకషంగా ప్రతి ఒక్కటి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రతి ఒక్క శాఖ తీసుకుని ఎంతెంత రావాలి, ఎవరెవరు ఎంత ఇవ్వాలి. ఫస్ట్ తెలంగాణ మనకి ఇవ్వాల్సింది ఇచ్చాక, ఎందుకంటే మనది అప్పుల రాష్ట్రం మొదటి నుంచి కూడా. మనకు వచ్చినప్పుడు అప్పులతోటే వచ్చింది. ఈ రోజు గత 5 ఏళ్లుగా మనకు అప్పులతోటే రాష్ట్రం మిగిలింది. కాబట్టి ముందు మనకి రావాల్సిన నిధులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాళ్ళు ఖరారు చేసి మనకి ఇచ్చేస్తే అప్పుడు మనం కట్టాల్సింది చంద్రబాబు నాయుడు గారు కడితే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. ఎందుకు చెప్తున్నామంటే మనకి రాష్ట్రం చాలా ముఖ్యం అండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండాల్సిన బిల్డింగ్స్ కావచ్చు, ఇక్కడి నుంచి రావాల్సిన నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు నీటి వాటా గురించి ఎట్లా వీళ్ళు మాట్లాడుకుంటున్నారో అట్లా మిగతా విషయాలు కూడా మాట్లాడుకోవాలి. నాట్ ఓన్లీ విద్యుత్ బకాయిలు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఎంప్లాయీస్ మిగిలిపోయారా మనకు అంత ఐడియా లేదు దాని మీద. సో ఇవన్నీ కూడా చూసుకుని విధి విధానాలు ఖరారు చేసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది జరిగాక ఒకవేళ అన్ని సజావుగా జరిగి ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఇనిషియేటివ్ తీసుకుని, అంటే ఇక్కడ నేను పెద్ద నువ్వు చిన్న అని అనుకోకుండా ఆయన మనకి మన రాష్ట్రం ముఖ్యం అనే దానికి ఈయన ఒక తార్కాణంగా ఇవాళ నిలిచారు. ఇది మెచ్చుకోవాల్సిన విషయమే, ప్రజలు కూడా హర్షిస్తారు ఇలాంటివి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, కేసీఆర్ కావచ్చు, జగన్ కావచ్చు, ఇవన్నీ జరిగాక బై ఛాన్స్ అన్నీ సవ్యంగా జరిగి మనకి రావాల్సినవి వచ్చేసాయి అనుకోండి. వచ్చాక ఏదో తెలంగాణకు అన్యాయం చేసేసాడు రేవంత్,
అని వీళ్ళు గగ్గోలు పెట్టాల్సిన పని ఉండదు, ముందే చెప్తున్నాం మనం. ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి న్యాయబద్ధంగా, అవి మనం అడుగుతున్నాం. అదేవిధంగా మన దగ్గర నుంచి ఏమైనా బకాయిలు ఉంటే మనం కూడా కట్టేస్తాం, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా కడుతుంది ముందుకొచ్చి. కాబట్టి ఇది సజావుగా ఈ పంపకాలు అనేవి జరగాలండి. జరిగాక దీని మీద గందరగోళం మాత్రం ఎవరు, అంటే ప్రతిపక్షాలు మనం మాట్లాడేది. ఇక్కడ కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ కావచ్చు, అక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే గొడవలు చేయరండి. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు ఎప్పుడో ఇవన్నీ సెటిల్ చేయాల్సిన అంశాలు ఇవన్నీ. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఆయన మరి కేసీఆర్తో మంచిగానే ఉన్నారు, వాళ్ళ ఇంటికి 1-2 సార్లు వెళ్ళినట్టున్నారు మనకు గుర్తున్నంత మట్టికి. ఈవెన్ కేటీఆర్ గారు కూడా మరి విజయవాడ వెళ్ళినట్టున్నారు, నాకు అంత ఇది లేదు. కాకపోతే ఏంటంటే వెళ్ళినప్పుడు ఏం చేశారు వీళ్ళందరూ, ఇప్పుడు మన స్వప్రయోజనాలు కాదు కదా, రాష్ట్ర ప్రయోజనాలు ఇద్దరు ఆలోచించాలి. ఇటు కేసీఆర్ గారు ఆలోచించాలి, మరి తెలంగాణ నేను కొట్లాడి సాధించానంటారు కదా, సాధించిన కొట్లాట ఆయన ఏం చేశారు అంటే, మన న్యాయబద్ధంగా ఎవరికైనా ఏదైనా ఇచ్చేయాల్సి ఉంటే ఇచ్చేయాలండి, మనం తెచ్చుకోవాల్సింది ఉంటే తెచ్చుకోవాలి. అంతేగాని ఇది నాది అని పట్టు కూర్చోకూడదు. ఎందుకంటే ఇక్కడ తరతరాలుగా తెలుగు వాళ్ళు కలిసిమెలిసి ఉన్నారు, వీళ్ళు కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ సంపద పోగు చేశారు, అది వాళ్ళ అందులో భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు అవన్నీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పనికిమాల నిఘాలు పెట్టకుండా, ఇప్పుడు జరిగాక ఏం జరిగింది వాళ్ళిద్దరి మధ్య చర్చలు అనేవి బయటకు వస్తాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం మార్పిడి అయితే జరిగింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే కొంతమంది గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళందరినీ కూడా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళని బదిలీ చేసి ఆ ప్లేస్లో వేరే వాళ్ళు కొత్త వారిని తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరి ద్వారా జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ ఈ చంద్రబాబు అలాగే రేవంత్ రెడ్డి భేటీ మీద నిఘా పెట్టారు, ఎవరి ద్వారా అంటే ఏం చెప్తారు? ఇంకా ఉంటారు కదండి, ఇప్పుడు చెదపురుగులు అనేవి ఒకసారి సమూలంగా నాశనం కావు ఎక్కడా కూడా. అది ఇంకా ఒకళ్ళిద్దరు మన కంటికి కనిపించకుండా ఉంటారు. చెయ్యాలనుకుంటే ఏమంటే మంచి చేయడం కష్టం కానీ చెడు చేయడం చాలా సులువు ఎవరికైనా కూడా. కాబట్టి అది పెద్ద విషయం కాదు, ఎవరి ద్వారా ఏంటి అనేది కంటే కూడా అసలు ఇలాంటి పనులు వాళ్ళు చేయకుండా ఉంటే బాగుంటుంది. అంటే వాళ్ళు ఒక పెద్ద తరహాగా కేసీఆర్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రజలు వాళ్ళకి అననుకూలంగా ఉన్నారు అనేది వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఏ రకంగా ప్రజలు వాళ్ళని ట్రీట్ చేశారు, వాళ్ళని ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టారో వాళ్ళకి తెలుసు. ఇవన్నీ కూడా వాళ్ళు ఏది తేల్చకుండా వాళ్ళ ఇష్టానికి వాళ్ళు బిహేవ్ చేసి వాళ్ళ సొంత ఆస్తులు కూడబెట్టుకుని మనందరం చూస్తున్నాం. ఇప్పుడు కేసులు ఎందుకు వస్తున్నాయండి, వాళ్ళ మీద ఊరికే రావు కదా. వాళ్ళు ప్రజల కోసం ఏదైనా చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వాళ్ళకి రాదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు ఒక మంచి బుద్ధితోటి రేపొద్దున్న ఇవన్నీ జరిగాక ఈ విషయాలు బయటకు వచ్చాక వాళ్ళు సానుకూలంగా స్పందిస్తే బాగుంటుందండి. ఇటు కేసీఆర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ టీం అనేది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి జగన్మోహన్ రెడ్డి అలాగే కేసీఆర్ మీ భేటీ మీద ఇలా నిఘా పెట్టబోతున్నారంటూ తెలియజేసినటువంటి నేపథ్యంలో అసలు ఎవరి ద్వారా నిఘా పెట్టారనేది కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అధికారుల మీద 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవరా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తీసుకుంటారండి. అంటే మనకి బయటకు రాకపోవచ్చు పేర్లు ఇమీడియట్గా ఎవరు చేస్తున్నారు ఏంటి అన్న దాని మీద, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలిసినప్పుడు డెఫినెట్గా వాళ్ళని పక్కన పెడతారు, వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అది నెమ్మదిగా మనకు బయటకు వస్తుంది. ఆ విషయంలో మనకేం సందేహం లేదు. కాబట్టి ఇక్కడ నిఘాల మీద ఎంత దృష్టి పెట్టారో విభజన మీద కూడా, అంటే విభజన చట్టాల మీద కూడా అంతే దృష్టి పెట్టాలండి ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు కూడా. అంటే ఎటువంటి దానికి అక్కర్లేని విషయాలకు తావు ఇవ్వకుండా, అంటే నెగిటివ్ ఇది లేకుండా పాజిటివ్గా, అంటే ఒక సామరస్యపూరిత వాతావరణంలో ఈ విభజన చట్టాల హామీలన్నీ కూడా వీళ్ళు నెరవేర్చాలండి. ప్రజలకు ఒక మంచి చేయాలి 2 రాష్ట్రాల ప్రజలకి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అందరూ ఒకటేని. అందరూ కూడా అది ఒప్పుకునే విషయం. మన భాషాపరంగా ఒకటి, సంస్కృతుల పరంగా ఒకటి. కాకపోతే ఓకే, కొన్ని అంశాల కారణంగా విడిపోవడం జరిగింది. విడిపోయినంత మాత్రాన ఎవరు కూడా శత్రువులు కాదు కదా. సో అందరూ వాళ్ళందరూ మిత్ర భేదంతో కాకుండా మిత్ర లాభంగా ఆలోచించి ఈ విషయాన్ని ఒక మంచి పరిష్కారం వీటికి తీసుకొస్తే బాగుంటుంది.